దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ విచ్ డస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ నౌన్ in order to communicate our internal feelings to others. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి పరీక్షను మనం ఏమంటున్నామంటే వాట్ ఈజ్ ఎవల్యూషన్? ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచనప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రాబోయే రోజుల్లో కాబోయే ఆఫీసర్లందరికీ ప్లాటో తరపున మరొకసారి నమస్కారం సార్. ఆల్రెడీ నా అక్టోబర్ అయిపోతూనే ఉంది. అక్టోబర్ 17వ తేదీ సార్ టుడే. మీకు ఎన్టీపీసీ గ్రూప్ డీకి టైం ఉంది, కేవలం ఇంకా కొన్ని రోజులు మాత్రమే సార్ వచ్చేసి. ఈసారి కనుక మిస్ అయితే ఇంకా 4 ఏళ్ల వరకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ లేదు సార్ వచ్చేసి. అందుకే ఈ పోటీ పరీక్షల్లో రేపు నెక్స్ట్ మంతే 2 రాష్ట్రాల్లో భారీ నోటిఫికేషన్ రాబోతున్నాయి. జీకే కరెంట్ అఫైర్స్ మీద ఒక అవగాహన పెంచుకోండి. ఒకప్పుడు జీకే 2006, 2008లో జీకేపై ఎక్కువ అడిగేది. ప్రజెంట్లీ జీకే అంత సీన్ లేదు సార్. 1-2 బిట్లు తప్ప ఎక్కువ రావడం లేదు. ఎక్కువ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాడు సార్. ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ అనేది ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి సార్ 40 నుండి 50 పైగా మార్కులు సార్ అత్యధికంగా అడిగేది. ఒక కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే అటు జాగ్రత్త పరంగా, పాలిటీ పరంగా, ఎకనమీ పరంగా ఏ విధంగా అడిగినా కూడా నువ్వు బిట్టు ఈజీ క్యాచ్ చేయగలుగుతావు సార్. ఆ లెవెల్లో నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి సార్ వచ్చేసి. ఒకేసారి మన ప్రధానంగా వచ్చేసి టుడే కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్. ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 17వ తేదీన సార్, ఈరోజు వచ్చేసి అక్టోబర్ 17న సార్, న్యూజిలాండ్ దేశం పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించారు సార్. ఈ ఎన్నికలు యాక్చువల్గా సార్ సెప్టెంబర్లో జరగాలి, కానీ కరోనా మమ్మూరి వల్ల ఇది అక్టోబర్ 17న ఈరోజు నిర్వహించారు సార్. ఈ ఎన్నికల్లో ఇప్పటికీ 83% పైగా ఓట్లు లెక్కించగా 49% పైగా లేబర్ పార్టీకి ఆధిక్యంతో
ముందుకు వెళుతున్న సార్ సంఘటన సార్ వచ్చేసి మరి రెండవసారి న్యూజిలాండ్ దేశానికి ప్రధానిగా జెసిండా ఆర్డినర్ ఎన్నికైంది సార్. ఈమె లేబర్ పార్టీకి చెందిన వ్యక్తి. 2017లో తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినది. స్వీకరణ సార్ 2008లో ఈమె తొలిసారిగా ఎంపీగా ఎన్నికైంది సార్. ఎంపీగా ఎన్నికైంది. న్యూజిలాండ్ సార్, ఒక న్యూజిలాండ్ క్యాపిటల్ వెల్లింగ్టన్ సార్. ఇక్కడ వెల్లింగ్టన్ న్యూజిలాండ్ క్యాపిటల్. న్యూజిలాండ్ యొక్క జాతీయ పక్షి కివి సార్. ఇది ప్రపంచంలో రెక్కలు లేని పక్షి సార్. ప్రపంచంలో అతి చిన్న పక్షి అంటే హమ్మింగ్ బర్డ్, ప్రపంచంలో అతిపెద్ద పక్షి అంటే ఆస్ట్రిచ్, ప్రపంచంలో రెక్కలు లేని పక్షి అంటే కివి సార్. వచ్చేసి హమ్మింగ్ బర్డ్ ఇది క్యూబాలో కనిపిస్తుంది. ఆస్ట్రిచ్ పక్షి సహారా ఎడారిలో కనిపిస్తుంది. న్యూజిలాండ్ జాతీయ పక్షి కివి సార్. ఇక్కడ రెక్కలేని సార్. పక్షి ఖండం అంటే దక్షిణ అమెరికా ఖండం సార్. పక్షుల అధ్యయన శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటున్నాం సార్. ఇండియా పక్షి ఉద్యమ పితామహుడు సలీం అలీ సార్ ఒక 1964లో నెమలిని జాతీయ పక్షిగా గుర్తించుకున్నాం. ఏపీ రాష్ట్ర పక్షి అంటే రామచిలక, తెలంగాణ రాష్ట్ర పక్షి అంటే పాలపిట్ట సార్. ఒక న్యూజిలాండ్ చారిత్రాత్మకమైన దేశం న్యూజిలాండ్ సార్. ఈ ప్రపంచానికి మొట్టమొదటిసారిగా ఒక 1893లో మహిళలకు ఓటు హక్కును కల్పించిన యొక్క మొట్టమొదటి కంట్రీ సార్ ఇది న్యూజిలాండ్ కంట్రీ. 1983లో న్యూజిలాండ్ మహిళలకు ఓటు హక్కు కల్పించినాటికి ఇదే ఇయర్లో సార్ 1893లో ఇక్కడ వివేకానంద చికాగో పర్యటన, గాంధీజీ ఇక్కడ సౌత్ ఆఫ్రికా పర్యటన సార్. ఇదే ఇయర్లో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా న్యూజిలాండ్ మహిళలకు ఓటు హక్కును కల్పించిన సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ న్యూజిలాండ్ కంట్రీ ఒక పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ట్యాక్స్ని కూడా అమలు పరుచుకున్న కంట్రీ సార్. ఒక గంజాయిని చట్టబద్ధంగా తీసుకురావడం కోసం అక్కడ ప్రజాప్రాయ సేకరణ కూడా జరుగుతున్న సంఘటన సార్. అదేవిధంగా సార్ న్యూజిలాండ్ 2021 రేపు నెక్స్ట్ ఇయర్ సార్ ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ కూడా ఇక్కడ జరగబోతుంది. 2 సార్లు వరల్డ్ కప్ క్రికెట్లో పురుషుల్లో టోర్నమెంట్లో ఫైనల్ వరకు వచ్చి ఓడిపోయిన జట్టు సార్ న్యూజిలాండ్ జట్టు. రేపు కరెంట్. అదేవిధంగా సార్ ఈ మధ్యనే ప్రపంచంలో ఒక కరోనా రహిత దేశంగా గుర్తించుకున్న కంట్రీ న్యూజిలాండ్ సార్. భయంకరమైన కరోనా కేసులు నమోదైనప్పటికీ ఆ కేసుల నివారించడంలో ప్రధానమైన పాత్ర పోషించింది యొక్క న్యూజిలాండ్ కంట్రీ సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి రేపు ఎగ్జామ్లో ఏమంటాడు సార్, ఈ మధ్యనే 2020 సంవత్సరం అక్టోబర్ 17 నాడు ఏ దేశ పార్లమెంట్కి ఇక్కడ ఎలక్షన్ నిర్వహించారు. ఇప్పటి వరకు జెసిండా ఆర్డినర్ న్యూజిలాండ్కు 2వసారి ప్రధానిగా ఎన్నికైంది. ఈమె ఏ పార్టీకి చెందిన వ్యక్తి, ఇలా మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుందిసార్ పోటీ పరీక్షల్లో. అదేవిధంగా సార్ వచ్చేసి ఈరోజు ఇండియా డిజిటల్ సామాజికం రోజు సార్ వచ్చేసి డిజిటల్ సామాజికం రోజు అక్టోబర్ 17 2020 నుండి 2000 సంవత్సరం నుండి కేంద్రం గుర్తించిన సార్ మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మనలో కూడా మార్పు రావాలనే లక్ష్యంతో ఈ భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో
ఒక డిజిటల్ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు రావడం జరుగుతుంది సార్. ఈరోజు ఈ భారతదేశంలో ఒక తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ అంటే గుజరాత్ రాష్ట్రంలో అకోదర సార్. తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ సార్ గుజరాత్ రాష్ట్రంలో అకోదర. ఏపీలో తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ అంటే మోరీ. ఇది తూర్పు గోదావరి జిల్లా సార్. ఇది తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. తెలంగాణలో తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ అంటే బాసరా. ఇది ఆదిలాబాద్ జిల్లాలో సార్. అదేవిధంగా సార్ దేశంలో ఒక డిజిటల్ విద్యా వ్యవస్థలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం కేరళ రాష్ట్రం సార్. వచ్చేసి ఇక్కడ ఒక డిజిటల్ వ్యవస్థ ఇంకా అన్ని రంగాల్లో విస్తరించాలి. ఒకప్పుడు కాగితం మీద రాసే వ్యవస్థ ఇవాళ డిజిటల్ బోర్డులు సార్ వచ్చేసి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యారంగంలో ప్రతి రంగంలో అగ్రదేశాల ధీటుగా ఒక డిజిటల్ విప్లవంలో కూడా మనం ఇలా ముందుకు పోతున్నాం సార్. అగ్ర రాజ్యాల సరసాన డిజిటల్ రంగంలో ఇలా ముందుకెళ్తున్న సంఘటన సార్ వచ్చేసి మధ్య ఏపీ గ్రూప్ 2 అడిగినప్పుడు సార్ ఇండియాలో తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ అడిగాడు సార్. ఒక స్టేట్ అంటే ఐసిఐసిఐ బ్యాంకు గుజరాత్ రాష్ట్రంలో దాదాపు 100 గ్రామీణ ప్రాంతాలని డిజిటల్ గ్రామ పంచాయతీలుగా రూపొందించడానికి లక్ష్యంతోనే ఆ యొక్క ఐసిఐసిఐ బ్యాంకు దత్తతకు తీసుకోవడం జరిగింది సార్ ఇక్కడ వచ్చేసి. అదేవిధంగా సార్ ఈరోజు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ పరంగా సార్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ పరంగా సార్ ప్రపంచంలో 137 దేశాల యొక్క ఆకలి సూచికను సేకరిస్తే కేవలం 107 దేశాల యొక్క ఆకలి సూచిక జాబితా మాత్రమే అందుబాటులోకి రావడం జరిగింది సార్ వచ్చేసి ఇక్కడ. ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 17 నాడు సార్ ప్రపంచంలో ఆకలి సూచికలో సార్ భారతదేశం 94వ స్థానం సార్. ఇండియా 94 సార్. 94వ స్థానం ఇండియా. 73 నేపాల్ సార్. 75 పాకిస్తాన్ సార్. 75 బంగ్లాదేశ్ సార్. బంగ్లాదేశ్. 88 పాకిస్తాన్ సార్. లాస్ట్ ఇయర్ 2019లో ఇండియా 102వ స్థానం నుండి 94వ స్థానానికి వచ్చింది సార్. ఈ ప్రపంచంలో వరల్డ్లో సార్ అత్యంత దారుణమైన ఆకలి సూచికలో దక్షిణ సుడాన్,
సియోరాలిన్, సోమాలియా దేశాలు ఈ కోవలో ఉన్నాయి సార్. 100కి ఇంకా కూడా సార్ వచ్చేసి భారతదేశంలో 14% మంది పైగా పిల్లలు ఇక్కడ సార్ ఒక పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్నారు సార్. వచ్చేసి పౌష్టిక ఆహారం లోపం సార్ భారత్లో వచ్చేసి పుట్టే పిల్లలు కూడా సార్ ఆఫ్రికా ఖండంలో అత్యంత బక్క చిక్కిన పిల్లలు కూడా మారిపోతున్నారు సార్. వచ్చేసి సరైన ఆహారం లేక ఇంకా కూడా ఈ ప్రపంచంలో 30 కోట్ల మంది ప్రజలు ఇంకా కడు పేదరికలు ఉన్నారు సార్. ఇంకా కూడా ఆఫ్రికా ఖండంలో సోమాలియా, సియోరాలిన్, చాదు, అదేవిధంగా సార్ వచ్చేసి ఆఫ్రికా ఖండంలో అత్యంత కడు ఆకలి సూచికలో ఉన్న దేశాల్లో ఒక ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క కంట్రీ అంటే వచ్చేసి ఇక్కడ సార్ ఒక ఆకలి సూచికలో అత్యంత చివరి ప్లేస్లో ఉన్న యొక్క కంట్రీస్లో చాదు ఒకటి, దక్షిణ సుడాన్ కంట్రీ సార్. ఇవి ప్రధానంగా సార్ చాదు కంట్రీ. ఇంకా ఈ దేశాలు సార్ కనీసం తినడానికి 3 పూటలు కూడా తిండి లేదు సార్. అక్కడ వచ్చేసి అక్కడ ఆకుల యొక్క అంటే కొన్ని చెట్ల యొక్క ఆకులు తీసుకొని నీటిలో వేసి వేడి నీళ్ళలో వేసి బాగా మరిగించుకొని ఆ ఆకుల యొక్క రసాన్ని వాళ్ళు ఆహారంలాగా భుజిస్తున్నారు సార్. ఇలా ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు, యూనిసెఫ్ లాంటి సంస్థలు హెలికాప్టర్ ద్వారా వెళ్ళి వాళ్ళకి ఇంకా కూడా నేటికి ఆహారాన్ని అందిస్తున్న సంఘటన సార్. ఈ ప్రపంచంలో కడు ఆకలి సూచికలో తినడానికి తిండి లేని ఇంకా దీనమైన స్థితిలో ఉన్న దేశాల్లో చాదు కంట్రీ, దక్షిణ సుడాన్ సార్. మన పక్కన ఉన్న దేశాలు సార్ నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాను ఆకలి సూచనలో మెరుగైన పరిస్థితులు ఉన్నాయి. కానీ మనం మాత్రం 94వ స్థానం ఉన్నాం. కాకపోతే లాస్ట్ ఇయర్ 102వ స్థానం నుండి ఇలా 94వ స్థానానికి వచ్చినాం సార్. వచ్చేసి ఇక్కడ రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్ ఎగ్జామ్లో. ప్రపంచంలో ఆకలి సూచికలో అత్యంత చివరి ప్లేస్ ఉన్న దేశాలంటివి. ప్రపంచంలో ఆకలి సూచికలో ఇండియా స్థానం ఎంత, గతంలో ఇండియా స్థానం ఎంత, ఈ టైపులో రేపు ఎగ్జామ్లో మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి టుడే ఒక ఇంటర్నేషనల్ సార్ అంతర్జాతీయ పేదరికం నిర్మూలన రోజు సార్. ఈరోజు అంతర్జాతీయ పేదరికం నిర్మూలన రోజు సార్ అక్టోబర్ 17. ఒక 1992లో సార్ ఇక్కడ 1992లో అక్టోబర్ 17ను యుఎన్ఓ అంతర్జాతీయ పేదరిక నిర్మూలన రోజుగా, అంతర్జాతీయ ఒక పేదరికం నిర్మూలన రోజుగా గుర్తించిన యొక్క సంఘటన సార్. వచ్చేసి 2020 సంవత్సరం సార్ అక్టోబర్ 17 అంతర్జాతీయ పేదరిక నిర్మూలన థీమ్ సార్. పేదరికం నిర్మూలనలో అందరికీ సామాజికం, పర్యావరణం, సామాజికంతో కలిసి అందరికీ న్యాయం సార్. వచ్చేసి న్యాయం జరగాలి. పేదవాడు ఇంకా పేద స్థితిలో ఉండవు సార్.
పేదవాడు ఇంకా పేద స్థితి నుండి ధనిక స్థాయికి వెళ్ళిపోవాలి. పేదవాడు ఇంకా పేదరికలు ఉండిపోతుంది కాబట్టి అందరికీ పేదరిక నిర్మూలన, అందరికీ సామాజిక న్యాయం, పర్యావరణంలో విభాగంలో సామాజికతో కలిసి ఒక ప్రధానంగా అందరికీ న్యాయం జరగాలనే లక్ష్యంతో ఈరోజు తీసుకునే థీమ్ సార్ వచ్చేసి. ఇంకా చాలా దేశాలు సార్ ఇంకా కూడా పేదవాడు పేదరికంలో ఉండిపోతున్నాడు. అందుకే రాగ్నర్ నర్క్స్ అనే వ్యక్తి ఒక పేదరిక విషయ వలయాల గురించి వివరించిన వ్యక్తి సార్. అర్థశాస్త్రంలో ఒక సంతులిత వృద్ధి సిద్ధాంతం చెప్పి ఒక పేదవాడు ఇంకా పేదవాడిగా మిగిలిపోతుంది కాబట్టి అందుకే అందరికీ పేదరిక నిర్మూలనలో, పర్యావరణంలో సామాజిక న్యాయం అందరికీ జరగాలని చెప్పి ఈరోజు ప్రధానమైన థీమ్ సార్ వచ్చేసి. ఇక్కడ మనకి ఎగ్జామ్లు అడిగితే సార్, పోటీ పరీక్షలు అడిగితే 2020 సంవత్సరం అక్టోబర్ 17 యొక్క థీమ్ ఏంది, అక్టోబర్ 17 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఈ బిట్టు 2016లో ఎన్టీపీసీ ఎగ్జామ్లు అడిగిన బిట్టు సార్ స్టాండర్డ్ జీకే పరంగా మెయిన్ థీమ్ అడిగాడు సార్. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ పరంగా అడిగితే దీని థీమ్ అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ శశి థరూర్ ది బాటిల్ ఆఫ్ బింగోంగిల్, ది బాటిల్ ఆఫ్ బిలాంగింగ్ సార్. ఇక్కడ ది బాటిల్ ఆఫ్ బిలాంగిల్ అనేక నవల రాయడం జరిగింది సార్. ఈ నవల రేపు నెక్స్ట్ మంత్ సార్ నవంబర్లో విడుదల కాబోతుంది. శశి థరూర్ యొక్క నూతన నవల సార్. ఈ నవల అలెఫ్ బుక్ కంపెనీ ప్రచురించిన సార్. ఈ నవల మెయిన్ థీమ్ సార్ ఇక్కడ ప్రధానమైన అంశం సార్ ఈ నవల్లో మానవతావాదం ప్రస్తుతం అనుసరిస్తున్న రాజకీయ అంశాలు, కోవిడ్ మూమెంట్లో కోవిడ్ సందర్భంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, నిర్ణయాల పైన ఈ నవల రాయడం జరిగింది సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా శశి థరూర్ సార్ ఒక ఐక్యరాజ్య సమితిలో 2007లో బాన్ కి మూన్కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసి ఓడిపోయిన యొక్క వ్యక్తి సార్. తను పోటీ చేసి ఓడిపోయారు సార్ యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి పదవికి. అదేవిధంగా సార్ శశి థరూర్ ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి కొనసాగుతున్నారు సార్. గతంలో యూపీ హయాంలో కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 2020లో ఆంగ్లంలో సార్ an era of darkness, British
ఇన్ ఇండియా, యాన్ ఎరా ఆఫ్ డార్క్నెస్ బ్రిటిష్ ఇన్ ఇండియా అనే నవలకు కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును స్వీకరించిన వ్యక్తి సార్ శశి థరూర్. ప్రముఖ మేధావి, ఐక్యరాజ్య సమితిలో ఒక భారత తరపున ఒక ప్రత్యేక అధికారిగా పనిచేసిన వ్యక్తి సార్. ఇంతవరకు ఏ భారతీయుడు కూడా యుఎన్ఓ ప్రధాన కార్యదర్శికి పోటీ చేసి ఓడిపోలేదు సార్. ఈయనే తొలిసారిగా పోటీ చేసి ఓడిపోయిన భారతీయుడు శశి థరూర్ సార్ వచ్చేసి ఇక్కడ. ప్రజెంట్లీ కోవిడ్ మూమెంట్లో మానవత్వం ఎలా మంటగలుస్తుంది, కోవిడ్ మూమెంట్లో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఏంటివి, ప్రభుత్వాలు ఇంకా ఎలాంటి ఆలోచన విధానంతో ఈ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న అంశం పైన ఈ నవల రాయడం జరిగింది సార్. ది బాటిల్ ఆఫ్ బిలోంగిల్ అనే నవల రేపు నవంబర్లో విడుదలగా పోతున్న సంఘటన సార్. మన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి 1-2 మార్కులు తప్పనిసరిగా అడుగుతున్నాడు సార్. పోటీ పరీక్షలో ఇంపార్టెంట్ ఏరియా సార్ బుక్స్ అండ్ ఆథర్స్ అనేది. అదేవిధంగా సార్ ఒక సామ్యార్థం కలిగిన పృథ్వీ 2 మిసైల్ సార్. ఇది పృథ్వీ 2 క్షిపణి ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 17 నాడు సార్ ఒడిషా రాష్ట్రంలో చాందీపూర్ జిల్లాలో బాలాసోర్ ప్రాంతంలో అబ్దుల్ కలాం ప్రాంగణము నుండి పరీక్షించారు సార్. పరిధి 250 నుండి 350 కిలోమీటర్ల వరకు భూమి ఉపరితలం మీద శత్రుపై ఇది అవలీలగా దాడి చేయగలుగుతుంది సార్. పృథ్వీ 2 మిసైల్ ఇది. ఉపరితలము నుండి ఉపరితలానికి పరీక్షిస్తారు సార్. వచ్చేసి ఆల్రెడీ ఇదే క్షిపణిని 2020 సంవత్సరము సెప్టెంబర్ 23 నాడు సార్, సెప్టెంబర్ 23 నాడు విజయవంతంగా పరీక్షించారు సార్. మళ్ళీ ఈరోజు విజయవంతంగా పరీక్షించారు సార్. ఒక నెల రోజులు గ్యాప్ లేకుండానే రెండోసారి దీన్ని విజయవంతంగా పరీక్షించారు సార్. ఈ మధ్యన శౌర్య మిసైల్స్ కూడా సార్ ఒక గాల్వాన్ లోయ ఘటన జరిగిన తర్వాత 2020 జూన్ 15 నాడు గాల్వాన్ లోయ ఘటన జరిగిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు వచ్చేసి ఈ రోజు నాటికి 36 వెపన్స్ను కూడా వచ్చేసి అక్కడ యాంటీ మిసైల్స్ యుద్ధ ట్యాంకులతో పాటు మొత్తం 36 వెపన్స్ని కూడా విజయవంతంగా మనం పరీక్షించిన సంఘటన సార్. వచ్చేసి మొట్టమొదటిసారిగా సార్ 1994లో తొలిసారిగా పరీక్షించారు సార్. తొలిసారిగా పరీక్షించారు పృథ్వీ 2 అనేక మిసైల్ సార్. ఇది ఈ భారతదేశం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన క్షిపణి పృథ్వీ సార్. పృథ్వీ 1 మధ్యయుగ భారతదేశంలో రాజపుత్రుల కాలంలో చవ్హాన్ వంశంలో ప్రముఖమైన వ్యక్తి ఆయన పృథ్వీరాజ్ చవ్హాన్ సార్. మొదటి తరాయుధంలో మనవాడు విజయం సాధిస్తాడు. రెండో తరాయుధంలో మనం గోరీ మహమ్మద్ చేతిలో మన పృథ్వీరాజు ఓటమి పాలు కావడం జరిగింది సార్. చాంద్ భరత్ భాయ్ రాసిన నవలే పృథ్వీరాజు రాసో నవల ఈయనకు సంబంధించింది సార్. రాణి సంయుక్త పృథ్వీరాజు గురించి. ఆ పృథ్వీరాజు పేరు మీద ఇండియా నిర్మించిన మిసైలే పృథ్వీ 1, పృథ్వీ 2, పృథ్వీ 3 సార్. వచ్చేసి అదేవిధంగా సార్ ప్రధానంగా ఈరోజు 2020 సంవత్సరము అక్టోబర్ 17 నాడు సార్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ సీఎం ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ మిషన్ స్త్రీ శక్తిని
ప్రారంభించారు సార్. ఏంటి సార్ అంటే ఈ కార్యక్రమం ద్వారా దాదాపు సార్ ఇక్కడ 1355 పోలీస్ స్టేషన్లు కూడా మహిళా పోలీస్ స్టేషన్లను సార్ ఇక్కడ ప్రారంభించారు. ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు సార్, ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సార్ ఇక్కడ హత్రాస్ సంఘటన సార్. హత్రాసులో ఒక దళిత యువతిపై దాడి జరిగిన తర్వాత ఈ దేశంలో మహిళలపై అత్యధికంగా లైంగిక నేరాలు జరుగుతున్న యొక్క లైంగిక నేరాలకు కేంద్రం అవుతున్న రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ సార్. ఎవ్రీడే అంటే నిమిషానికి 16 పైగా ఇక్కడ కేసులు కూడా నమోదవుతున్న సంఘటన సార్. ఒక మహిళలు లైంగిక వేధింపుల నుండి విముక్తి పొందడానికి అక్కడ మహిళల కోసం వచ్చేసి వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించి మహిళల్ని లైంగికంగా అంటే దాడులను విముక్తి చేయడం, మహిళలకు ఒక రక్షణ నిలబడడం, మహిళా హక్కుల కోసం మహిళలపై ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలనే లక్ష్యంతో ఈ మధ్యన సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ దురాచారి ఒక ఆపరేషన్ ప్రారంభించింది. ఈ మధ్యన ఒక ప్రత్యేకంగా ఆడ సింహాలనే పేరుతో ఒక మహిళ ప్రత్యేక బెటాలియన్ కూడా ప్రారంభించింది. ఈరోజు 6 నెలల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై జరుగుతున్న దాడుల వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. 6 నెలల తర్వాత ఈరోజు ఆపరేషన్ స్త్రీశక్తి మిషన్ కూడా ఈరోజు అంటే స్త్రీశక్తి మిషన్ ఈరోజు ప్రారంభించారు సార్. అదేవిధంగా సార్ రెండు మిషన్ సార్, ఒకటి స్త్రీశక్తి మిషన్, మరొకటి ఆపరేషన్ స్త్రీ శక్తి మిషన్, మరొకటి ఓన్లీ శక్తి మిషన్ సార్. ఇక్కడ ఈ శక్తి మిషన్ ఇంపార్టెంట్ సార్ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే గతంలో వివిధ లైంగిక నేరాలకు పాల్పడి జైలు జీవితాన్ని గడిపి బయటకు వచ్చారో అలాంటి ఒక నేరగాళ్ళ యొక్క చరిత్రను తెలుసుకోవడం కోసం వాళ్ళు ప్రజెంట్లో ఏం చేస్తున్నారు, ప్రజెంట్లో అదేవిధంగా దాడిలో పాల్పడుతున్నారా, మరి వాళ్ళు గ్యాంగులు తయారు చేసినారా ఏంటి అని చెప్పి పాత నేరగాళ్ళ యొక్క అంటే చిట్టాను విప్పడానికి, పాత నేరగాళ్ళపై ఒక కన్నేసి ఉంచడానికి ఈ యొక్క మిషన్ను ప్రారంభించడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ సార్. యూపీ గురించి వచ్చేసి అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 17 నాడు సార్, ఇక్కడ 17 నాడు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ సార్ ఇది ఒక కరోనా వైరస్ నిర్మూలన కోసము కొన్ని మెడిసిన్ వాడుతున్నారు. ఆ మెడిసిన్ వల్ల కరోనా వైరస్ తగ్గదని చెప్పి ఈ మెడిసిన్ వల్ల కరోనా వైరస్ తగ్గదు అని చెప్పి ఈరోజు ప్రకటన చేయడం జరిగింది సార్. ఒకటి హైడ్రాక్సీ క్లోరోక్విన్, మరొకసారి వచ్చేసి ఇక్కడ రెమిడర్ సివిర్, మరొకటి లోపినివర్, మరొకటి సార్ ఇక్కడ ఇంటర్ఫెర్నో వచ్చేసి ఇంటర్ఫెర్నో అనే 4 మాత్రలు సార్ వచ్చేసి ఈ 4 వల్ల తగ్గదు, వీటిని ఉపయోగించుకుంటే మీకే నష్టం అని చెప్పి WHO ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది సార్. వచ్చేసి WHO ఒక 1948 ఏప్రిల్ 7 నాడు స్థాపించారు సార్.
ఒక డాక్టర్ ట్రెడోస్ ఎథనోవ్ ఈ సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్. ఈ డబ్ల్యూహెచ్ఓకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా భారతీయుడే హర్షవర్ధన్ కుమార్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. డబ్ల్యూహెచ్ఓ ప్యానెల్లో మెంబర్గా రీసెంట్లీ కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుడాన్ నియమితులైన సంఘటన సార్. ఒక డాక్టర్ ట్రెడోస్ ఎథనోవ్ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ సార్, ఇక్కడ జనరల్ ఉప డైరెక్టర్ జనరల్ సార్, ఇక్కడ సౌమ్య స్వామినాథన్, మన ఎంఎస్ స్వామినాథన్ కూతురు సార్. ఏమో తమిళనాడు స్టేటు. ఈ మధ్యనే తమిళనాడు అత్యున్నతమైన అవార్డు వచ్చింది సార్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్గా హర్షవర్ధన్ సార్. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి 3 ఏళ్ల పాటు పదవీ కాలంలో ఉంటారు. 2020 డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ మంత్రస్థానంలో నర్సుల సంవత్సరంగా గుర్తించిన సంఘటన సార్ డబ్ల్యూహెచ్ఓ. ఒక డబ్ల్యూహెచ్ఓ నుండి నిష్క్రమించిన కంట్రీ సార్ వచ్చేసి ఇది అమెరికా సార్. రేపు 2021 జూలై 1 నుండి పూర్తిగా నిష్క్రమించబోతుంది సార్. అదేవిధంగా సార్ ఒక మనోజ్ కుమార్ సిన్హా జమ్మూ కాశ్మీర్కు 2వ లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇలా జమ్మూ కాశ్మీర్ను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి సార్ మనోజ్ కుమార్ సిన్హా. మనోజ్ కుమార్ సిన్హా సార్ వచ్చేసి 2020 సంవత్సరం అక్టోబర్ సార్ ఇక్కడ 19th నాడు జమ్మూ కాశ్మీర్ పట్టణ అభివృద్ధి కోసం, జమ్మూ కాశ్మీర్లో పట్టణాల అభివృద్ధి కోసం మై టౌన్ మై ప్రైడ్ అనే కార్యక్రమం ప్రారంభం కానున్నది సార్. ఏంటి సార్ అంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న వివిధ పట్టణాలని, ఆ పట్టణాల్లో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, మురుగునీటి శుభ్రత, అక్కడ వృద్ధులకు పెన్షన్లు వస్తున్నాయా, వాళ్ళకి రేషన్ కార్డుల ద్వారా కావాల్సిన సరుకులు వస్తున్నాయా, లేదా పట్టణాల్లో వచ్చేదంటే ప్రజలు పట్టణాల్లో విస్తరించాలి. రోజు రోజుకి ఇక్కడ నగరీకరణ పెరిగిపోతుంది, పట్టణీకరణ పెరిగిపోతుంది. అందుకే పట్టణాల్లో ఉన్న ప్రజలకు మౌలిక సదుపాయాలు ఎలా అందుతున్నాయి, మీ సమస్యలు చెప్పండి, మీకు ఏ సమస్యలు ఉన్నాయి కానీ చెప్పి పట్టణాలలో ప్రజల యొక్క అభివృద్ధి కోసం ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల్ని కల్పించాలనే లక్ష్యంతోనే మై టౌన్ మై ప్రైడ్ అనే పేరుతో ఈ కార్యక్రమం కూడా ఎల్లుండి ఇంట్రడ్యూస్ చేయబోతున్న సంఘటన సార్ వచ్చేసి. ఓకే, అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 17 నాడు సార్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వము 1 year పాటు సార్ ఇక్కడ ఒక సంవత్సరం పాటు 40% వరకు రాయితీని పొడిగించారు సార్. దేని మీద అంటే సార్ ఇక్కడ ఒక ఇండియా ఇరాన్ దేశంలో సార్, ఇరాన్లో చబహార్
ఓడరేవు నిర్మించిన తర్వాత వాణిజ్యం అనేది వాణిజ్య వ్యాపారం సులభతరంగా ఉండేందుకు నెహ్రూ ఫోర్టు, దీన్ దయాల్ ఫోర్టులో త్వరితగతిన వేగవంతంగా వాణిజ్య వ్యాపారాలు, ఎగుమతులు దిగుమతులు రాకపోకలు వేగవంతంగా జరగాలని చెప్పి రాయితీలు కల్పించడం జరిగింది సార్. ఇక్కడ నరేంద్ర మోడీ గతంలో ఇరాన్ పర్యటించినప్పుడు 500 కోట్లు ఇచ్చాం అక్కడ ఇరాన్ నుండి చమురు దిగుమతి కోసం. ఇరాన్లో ఉన్న చబహార్ ఓడరేవు పునర్నిర్మాణానికి వచ్చేసి ఇక్కడ అదేవిధంగా సార్ వచ్చేసి ఎవరైతే ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 17 నాడు సార్ ఇక్కడ కువైట్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. ఏంటి సార్ అంటే ఈ కువైట్ దేశానికి వెళ్ళాలంటే తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్తో పాటు ఒక ప్రత్యేక టెస్టు పిఆర్సిఎస్ అనే ఒక టెస్టు సార్ తప్పనిసరిగా చేయించుకొని ప్రత్యేక సార్ ఒక సర్టిఫికేట్ తీసుకొని వస్తారో వాళ్ళకే మా దేశానికి రావడం అనుమతి అని చెప్పి ఈరోజు ఈ అంశాన్ని తీసుకురావడం జరిగింది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ప్రధానంగా ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 17 నాడు సార్ ఇక్కడ యుఎన్ఓ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది సార్. ఐక్యరాజ్యం ఒక యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఒక ప్రకటన చేసింది సార్. ఈ భారతీయులు న్యూయార్కులో ఉన్న ప్రజల కంటే కూడా ఎక్కువ ఆహారం పైనే ఎక్కువ ఖర్చు పెడుతున్నట్లు ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 17 నాటికి వరడులో సార్ ఇక్కడ ఆహారం విషయంలో అతి ఎక్కువ ఖర్చు పెడుతున్న దేశాల జాబితాలో దక్షిణ సుడాన్ 186% ఆదాయంలో ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకు వచ్చే ఆదాయంలో రోజువారీగా 186% ఖర్చు పెడుతున్నారు. ఇండియా వాళ్ళకు వచ్చే ఆదాయంలో ఆహారం కోసం 28% ఖర్చు పెడుతుంది. భారతదేశం న్యూయార్క్ ప్రజలతో పోలిస్తే 0.6 మాత్రమే న్యూయార్క్ వాసులు రోజువారీ తినే ఆహారం కోసం ఖర్చు సార్. మనము రోజువారీ ఆహారం కోసం ఖర్చు భారతీయులు వచ్చే ఆదాయంలో 3.4% ఖర్చు కూడా పెడుతున్న సంగతి సార్. ప్రపంచంలో రోజువారీ ఆహారం కోసం అతి ఎక్కువ ఖర్చు చేస్తున్న కంట్రీ అంటే దక్షిణ సుడాన్ ప్రజలు. ఇండియా 28వ స్థానంలో ఉంది. మన న్యూయార్క్ ప్రజల కంటే కూడా న్యూయార్క్ వాసుల కంటే కూడా మన ఎక్కువ ఆహారంలో మనమే ఎక్కువ ఖర్చు పెడుతున్న సంఘటన సార్. ఈరోజు ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది సార్. వచ్చేసి
ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 17 నాడు సార్ ఒక పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ గుల్ సార్ ఇతను క్రికెట్కు వీడుకోలు పలకడం జరిగింది సార్. ఇతను సార్ వచ్చేసి ఇక్కడ ఏంటి సార్ అంటే 47 టెస్టుల్లో 163 వికెట్లు సార్. 130 వన్డేలో 179 వికెట్లు సార్ వికెట్లు తీసుకున్నారు. 60 T20 మ్యాచ్లో 85 వికెట్లు తీసుకున్నారు సార్. ఇతను సార్ 2008 IPL మ్యాచ్లో కలకత్తా నైట్ రైడర్స్ తరపున ఆడిన క్రీడాకారుడు సార్. 2016లో ఇతని చివరి మ్యాచ్ T20 మ్యాచ్ సార్ వచ్చే చివరిది సార్. ఒక పాకిస్తాన్ ప్రముఖమైన బౌలర్, ప్రముఖ క్రీడాకారుడు, ఒక అంతర్జాతీయ క్రికెట్ నుండి ఈరోజు వీడుకోలు పలుకోవడం జరిగింది సార్. గుడ్ బై చెప్పడం జరిగింది. 36 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి సార్. రేపు పోటీ పరీక్షలో మనకు అడిగితే 2020కి ప్రపంచంలో ఆకలి సూచికలో ఇండియా స్థానం ఎంత, ప్రపంచంలో ఆహారం కోసం ఖర్చు చేస్తున్న దేశాల్లో ఇండియా స్థానం ఎంత, ఈ మధ్యనే మహిళలపై లైంగిక వేధింపుల విముక్తి కోసం మహిళల కోసం ప్రత్యేకంగా మిషన్ శక్తి, స్త్రీ శక్తి అనే ఆపరేషన్లు అంటే ఒక ప్రత్యేక మిషన్లు ప్రారంభించిన రాష్ట్రం ఏది లేదా? ఈ మధ్యనే పృథ్వీ 2 క్షిపణి విజయవంతంగా పరీక్షించారు. ఈ క్షిపణి పరిధి ఎంత? ఇప్పటి వరకు వచ్చేసి ఈ క్షిపణి తొలిసారిగా ఏ ఇయర్లో పరీక్షించారు? ఇలా రేపనే పోటీ పరీక్షలు అడుగుతాడు సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఈయన ఉమర్ గుల్ 36 ఏళ్ళు సార్. ఇదే 36 అంటున్నాం సార్. ఫ్రాన్స్ నుండి 36 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు సార్. ఇదే 36 అంటున్నాం సార్. గోవా తీరరేఖపొడవు 36 కిలోమీటర్ సార్. 36 తిప్పిరేస్తే 63 సార్. మన స్వేచ్ఛ వ్యాపారంలో 2019కి 63వ స్థానం సార్. 6-3 గుర్తు 9 సార్. నవరత్నాలు గుర్తు రావాలి సార్. వచ్చేసి ఇక్కడ గతంలో సౌర కుటుంబంలో 9 గ్రహాలు, ఇండియాలో 9 పిన్ కోడ్ జోన్లు సార్. ఇండియాలో 9 పిన్ కోడ్ జోన్లు. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీకాలం 9 సంవత్సరాలు. అదేవిధంగా సార్ గతంలో సౌర కుటుంబంలో 9 గ్రహాలు. అదేవిధంగా వచ్చేసారి ఇక్కడ ఇంకా అంటే నవరత్నాలు 2వ చంద్రగుప్తుని కాలంలో 2 తొమ్మిది 18 సార్. 18 రైల్వే జోన్లు ఉన్నాయి. 4 తొమ్మిది 36 సార్. ఉమర్ గుల్ వయసు ఇక్కడ 36 ఏళ్ళు సార్. వచ్చేసి ఏ టైపులో అడిగిన కూడా సార్ బిట్ క్యాజెంట్ సార్. థ్యాంక్ యూ గాయస్. మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వచ్చేసి ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ విచ్ డస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ అవర్ ఇంటర్నల్ ఫీలింగ్స్ టు అదర్స్. అండర్ రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన.
ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి పరీక్షను మనం ఏమంటున్నామంటే వాట్ ఈజ్ ఎవల్యూషన్? ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీరపు అంచనప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు